కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. వీరికి ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఖర్చు పెట్టే విషయంలో కొన్ని అనవసరపు విషయాలలో జాగ్రత్తగా ఆచితూచి చేసుకుంటే కొంతలో కొంత వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవడం మంచిది. కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. రాహువు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాహువు సప్తమ సంచారం ప్రభావంతో భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. జూన్ 2 నుంచి గురువు మీ జన్మరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. ఈ సమయంలో ఆచితూచి అడుగేయడం మేలు. గురువు అనుగ్రహం వల్ల ఆలోచనల్లో పరిణతి లభిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానానికి మారడంతో సంవత్సరాంతంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా తయారవుతుంది. గురు శ్లోక పఠనం, దత్తాత్రేయ దర్శనం మేలు చేస్తాయి.